కనకాంబరాల పూలు కోస్తా అంటే వస్తూనే ఉన్నాయి, రాలిపోతూనే ఉన్నాయి, పోయకపోతే రాలిపోతాయి. ఇవి కొమ్మలతో పెట్టినవి. కొన్ని మందారం పూలు కూడా కోసుకున్నాను. ఈ మొక్కకి 2 వంకాయలు కూడా వచ్చాయి. కోతులు పీకేయంగా ఇట్లా పీకేస్తాయి, కోతులు ఉంచవు. ఒక 2 అయితే ఉన్నాయి. కనకాంబరాలు చూసారా ఎంత బాగున్నాయో. మూర వచ్చేసి 35 రూపాయలు అమ్ముతాండారు మూర కనకాంబరాలు. ఇవైతే నాటు కనకాంబరాలు. అటువైపు నెటి మల్లెపూలలోకి కోసేసాను. 2 మొక్కలు కోసుకుంటే మనకు మల్లెపూలలోకి వచ్చేస్తాయి. ఇక్కడున్న మొక్కకి నిన్న కోసేసాను. కోసినా కూడా మనకు 1, 2 ఉన్నే ఉంటాయి. ఈ మొక్కకు కూడా కోసేసాను కనకాంబరాలు. మల్లెపూలలోకి కోసేసాను అన్నమాట. అటువైపు కూడా కొన్ని ఉన్నాయి. ఈ బీరతీగ మొత్తం ఆక్రమించేసింది కాబట్టి మనకు మల్లెపూలు కనిపించడం లేదన్నమాట. కొన్ని అయితే అందం అన్నమాట. నేను ఎప్పుడన్నా గోడ ఎక్కి కోసేస్తాను. అటువైపు పైన అట్లా ఉన్నాయి, గోడ ఎక్కేది కోస్తూ ఉంటాను మల్లెపూలు. ఇవన్నీ సాయంత్రానికి మొగ్గలు రెడీ అయిపోతాయి. ఇంకా కనకాంబరాలు కూడా నేను ఒక్కొక్క మొక్కకి అలా తుంపుతూ ఉంటాను. ఇవన్నీ నేను సాయంత్రం కోసేస్తాను. మనం కొనకుండా పెట్టుకుంటున్నాను అన్నమాట కనకాంబరాలు. ఇవి కొన్ని పెట్టుకున్నా చాలా కాంతిగా కనిపిస్తాయి. మనకు మందారాలు అన్నీ వస్తూ ఉంటాయి. మందారం పూలు ఒక 5 పూలు అట్లా వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ నేను తర్వాతకు వస్తాను, లేట్ అయిపోతుంది కోయడానికి. అటువైపు ఒక మొక్క ఉంది, ఇటువైపు కూడా నాటు కనకాంబరము పైగా కొమ్మ కనకాంబరం 2 ఉన్నాయి. కొయ్యకపోతే రాలిపోతాయి. మనం కోసుకుంటా ఉంటే మళ్ళీ బాగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక మొక్క ఉండాలి. ఇది ఫస్ట్ మొక్క. దీని స్టెమ్స్ నేను అక్కడ నాటాను. విత్తనాలతో వచ్చినవి కూడా ఇవి నాటు కనకాంబరాలు. ఈ పూలు మీకు ఎప్పుడు నేను చూపించలేదు, బయట పెట్టాను. ఇక్కడ ఒక గోరింటాకు కూడా పెట్టాను అన్నమాట. ఇవి బిల్వ గన్నేరు అంటారు. ఇవి బిల్వ గన్నేరు. ఇంకా ఇది వచ్చేసి మామూలు గన్నేరు. ఇది కూడా కొమ్మే పెట్టాను. ఇంతకుముందు ఇంట్లో పెట్టేస్తే మా వారు ఇంట్లో గన్నేరు మొక్కలు ఉండకూడదని పీకేస్తాడు అనమాట. మిద్ది మీద నాటాను, సందులో వెనక వైపు నాటాను, ఇంకా తొట్లో నాటాను. ఇవి ఇప్పుడు ఇచ్చుకుంటున్నాయి. ముద్ద అనుకున్నాను కానీ ఇది రెక్కది కానీ ముద్ద గన్నేరు అనుకున్నాను కానీ రెక్కది కానీ ఈ పాటలో అయితే నాటాను. ఇటువైపు కలబంద పెట్టాను. కలబంద ప్లస్ ఇది గన్నేరు పెట్టాను. కలబంద పిల్లకలు కూడా చాలా ఉన్నాయి చూసారా. చెట్లు గుమ్మానికి ఇటు అటు పెట్టాను అన్నమాట. ఈ మొక్క వచ్చేసి సీతాఫలం. ఇది కరెక్ట్గా 1 ఇయర్ అవుతా ఉంది, ఇంకా కాలేదు, అవుతా ఉంది 1 ఇయర్ అవుతా ఉంది. ఈ మొక్క పూత అయితే వచ్చేసింది కానీ ఉండట్లే, రాలిపోతా ఉంది. ఈ చిన్న నేను కుట్టుకున్న గ్రో బ్యాగ్లో ఉన్నింది. ఇది నాకు దాదాపు 3 సంవత్సరాలు వచ్చింది. ఈ గ్రో బ్యాగ్ నేను కుట్టుకున్నదే 3 ఏళ్ళు వచ్చింది. ఇది 3వ సంవత్సరం. ఇంతవరకు 3 సంవత్సరాలు ఎప్పుడు బియ్యం సంచులు గ్రో బ్యాగ్స్ నాకు రాలేదన్నమాట. ఇదైతే ఒక 3 సంవత్సరాలు అయితే వచ్చేసింది. మొత్తం పిగిలిపోతూ ఉంది. ఇది నేను అన్నకు అయితే ఫోన్ చేశాను ఇప్పుడే, పొలంలోకి తీసుకెళ్ళి నాటుకోమని. భూమిలో పెట్టేసినామంటే ఎలాగో పూత వస్తుంది కదా,
కాయలు అయితే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంత ముందు పూత వచ్చి రాలిపోయింది, అదొకండి పూత, అదండి పూత చాలానే వచ్చింది, మొత్తం రాలిపోయింది. ఇందులోని 3 ఉన్నాయి, మొత్తం విత్తనాలు పెట్టాను చూసారా, 3 ఉన్నాయి, 3 మొక్కలు అయితే ఉన్నాయి. విపరీతమైన గడ్డి చూసారా, ఎంత గడ్డి ఉన్నిందో దీనిలో. నేను అలాగే వదిలేసాను అనమాట దీన్ని. ఇంకా మనం లిక్విడ్లు ఇస్తామంటే పూత వచ్చేస్తూ ఉంది, ఈ లిక్విడ్లు ఇచ్చిన దానివల్ల. ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇది కూడా సీతాఫలమే, ఇది కూడా పూత అయితే వచ్చింది, కానీ మనకు నిలబడలేదన్నమాట. ఇందులో 2 మొక్కలు అయితే ఉన్నాయి. ఇలా విత్తనాలతోటి మనం పెట్టుకోవచ్చు అన్నమాట. దీని కూడా చాలా పెద్ద పూత వచ్చింది, నిలబడతాదేమోలే అనుకున్నాను. అండి ఇక్కడ కూడా పూత రాలిపోయింది అన్నమాట, చాలా పెద్దగా వచ్చిన తర్వాత రాలిపోయింది. ఇందులో ఒక నిమ్మ చెట్టు కూడా ఉన్నది. ఇది చూసారు, విత్తనంతో వచ్చిన జామ మొక్క, ఈ 2 విత్తనాలతో వచ్చాయి. ఇంతకుముందు పూత వచ్చింది, పొలంలో పెట్టాను, అన్నది తెలిపినాడు. అయితే కాయలు కూడా నేను తిన్నాను అనమాట. కాయలు కూడా కాసాయి, తొందరగా కాసాయి. తైమాన్ జామ 10 నెలలకే క్రాప్ అనేది వచ్చింది. అంతే, కొన్ని మొక్కలు వస్తాయి, కొన్ని మొక్కలు రావన్నమాట తొందరగా క్రాప్. పూత మీద ఉంది సీతాఫలం. ఇదైతే నేను ఉంచుతాను గార్డెన్లో. ఈ ఎండాకాలంలో వంగ మొక్కలు వస్తాయా రావా అనుకుంటా ఉన్నాను, కానీ పిందులు అయితే మనకు వస్తూ ఉన్నాయి, కాయలు అయితే వస్తూ ఉన్నాయి. కొన్ని కోతులు పీకేయంగా వస్తూ ఉన్నాయి, కొన్ని నిలబడుతూ ఉన్నాయి అన్నమాట. ఇది కూడా మనం విత్తనంతో పెట్టుకోవచ్చు, మామిడి మొక్క. ఇందులో కూడా వంగ మొక్క ఉంది. ఇక్కడ కూడా మనకు గుత్తులు గుత్తులుగా కాయలు అయితే కాస్తున్నాయి. కొన్ని తెంపాను నేను, కొన్ని నేను తెంపాను, కొన్ని కోతులు తెంపినాయి. ఎండాకాలంలో మనం మంచి లిక్విడ్లు ఇచ్చినామంటే వస్తాయి అన్నమాట. చూసారా, ఇది పుచ్చు వచ్చేసింది, ఇట్లా వచ్చింది, తీసేసేయాల. ఇది ఆకుకూరకు ఉండి అట్లా వచ్చి ఉంటుంది అన్నమాట పుచ్చు అనేది. చూసారా, మామిడి మొక్క విత్తనంతో వచ్చింది, టెంకతో. ఇది కూడా విత్తనంతో నిమ్మ చెట్టు, విత్తనంతో కూడా కాయలు వస్తున్నాయి, అందుకని నేను పెంచుతున్నాను. విత్తనంతో వచ్చింది నిమ్మ మొక్క. సపోటా మొక్క కూడా 2 ఉన్నాయి విత్తనంతో వచ్చినవి. ఇంకా ఈ టమోటా మొక్క తీసేసాను, మిల్లీ బగ్స్ వస్తుంది, తీసేసి ఇలా మట్టి అనేది నేను ఆరబెట్టేసాను. ఈ టబ్బులో కూడా ఉంటే తీసేసి ఇట్లా ఆరబెట్టేసాను. ఈ గడ్డి అవన్నీ వేసి, అవి ఏవైతే ఉన్నాయి ఈ మట్టి మీద వేసి నేను అగ్గి పెట్టేస్తాను, బూడిదైపోతుంది. ఎందుకంటే స్లాబ్ వేడి ఎక్కకన్నా ఉంటుంది. అట్లా వేసుకుంటే ఒక్క మొక్కకి చూసారా, మనకు 3/4 కిలో టమోటాలు ఉన్నాయి పచ్చివి. ఈ కోతులు ఉంచితే ఇవన్నీ మనకు పండ్లుగా వచ్చేవి. ఇంకా ఆకుకూర కూడా ఉంటే తెంపేసాను, ఒక కట్ట అయితే వచ్చేసింది, చాలా బాగుంది ఫ్రెష్గా. ఆకుకూర కూడా ఒక కట్ట అయితే తెంపాను. ఇంకా ఇందులో కూడా నేను వంగ మొక్క నాటాను, ఇది కూడా పిండి వస్తుంది చూడండి. చిన్న మొక్కలే మనకు పిందులు అయితే వస్తుంది. ఇదైతే నేను పెడతా, కోతులు బిక్కకుండా ఈ బోన్ అయితే పెడతాను. కొన్ని లిల్లీ అయితే నేను నాటాను అన్నమాట. ఇది సపోటా మొక్క విత్తనంతో వచ్చింది, ఇంకోటి ఉంది, ఇంకొక మొక్క కూడా ఉంది. విత్తనాలతో కూడా మొక్కలు మనం పెంచుకోవచ్చు. ఇందో సపోటా నేను విత్తనాలు పెట్టాను, చాలా స్వీట్గా ఉంటే కాయలు, అవి విత్తనాలు పెంచుతున్నాను. మనం అంటు కూడా కట్టుకోవచ్చు, లేదంటే అలాగే పెంచుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్మాల్ వీడియో. ఓకే, బాయ్.